బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత పరిణామాలు మారుతున్నాయి. ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్ తర్వాత కడప పర్యటనలో పాల్గొన్నారు. తాజాగా ఆయన బెంగళూరులోని యలహంక ప్యాలెస్లకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత, ఆయన అధికారిక నివాసం వద్ద భద్రతా బలగాల తొలగింపు తర్వాత ప్రైవేటు వ్యక్తులతో అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో పార్టీ కార్యాలయం ఏర్పాటు అంశంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఉన్నట్టుండి జగన్ బెంగళూరు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత యలహంక ప్యాలెస్కు జగన్ వెళ్లారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఆయన ఆ ప్యాలెస్కి వెళ్లిన దాఖలాలు లేవు. ఓటమి తర్వాత వైసీపీ అధినేత బెంగళూరుకు వెళ్లడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ పెట్టక ముందు ఎక్కువగా యలహంక ప్యాలెస్లోనే ఉన్న జగన్ గడిపేవారు. బెంగళూరు ఎయిర్పోర్టును ఆనుకొని జగన్ ప్యాలెస్ ఉంటుంది. దాదాపు 30 ఎకరాల్లో యలహంక ప్యాలెస్ను జగన్ నిర్మించుకున్నారు. 20 ఏళ్ల క్రితమే ఇష్టపడి ప్యాలెస్ నిర్మించుకున్నారు జగన్. వైసీపీ పెట్టాక ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన బెంగళూరుకు వెళ్లిన దాఖలాలు లేవు. తాజా పరిణామాలు హాట్ టాపిక్గా మారాయి. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత పరిణామాలు మారుతున్నాయి. ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్మోహన్ రెడ్డి తర్వాత కడప పర్యటనలో పాల్గొన్నారు. తాజాగా ఆయన బెంగళూరులోని యలహంక ప్యాలెస్కు వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత, ఆయన అధికార నివాసం వద్ద భద్రతా దళగాల తొలగింపు తర్వాత ప్రైవేటు వ్యక్తులతో అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఎంతో ముచ్చటపడి ఇష్టపడి నిర్మించుకున్న 30 ఎకరాల సువిశాల యలహంక ప్యాలెస్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడుగుపెట్టబోతున్నారు. 2014 కన్నా ముందు ఆయన ఎక్కువ అక్కడే ఉండేవాళ్ళు. కానీ ఆ పార్టీ వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత కొంత అక్కడ ఆయన యువతలకు రావడం, హైదరాబాద్లోని లోటస్ పాండ్లో నిర్మించుకున్న భవనంలోనే ఇక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించేవారు. అధికారం చేపట్టిన తర్వాత ఇక పూర్తిగా బెంగళూరు ప్యాలెస్కి దూరం అయిపోయారు. ఇటీవల అధికారం కోల్పోయిన తర్వాత అటు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులివెందుల పర్యటనకు వెళ్ళిన జగన్ అక్కడి నుంచి నేరుగా బెంగళూరులోని యలహంక ప్యాలెస్కు వెళ్తున్నారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది. దాదాపుగా 10-15 ఏళ్ల పాటు అటు ఎవరు కూడా చూడలేదు. గతంలో అప్పుడప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, అటు సోదరి షర్మిల వెళ్ళేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డితో విభేదాలు మొదలైన తర్వాత షర్మిల కనీసం ఆ ప్యాలెస్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కేవలం పనివాళ్ళు మాత్రమే అక్కడ ఉన్న భవనాన్ని శుభ్రం చేస్తూ దాని మెయింటెనెన్స్ చూస్తూ ఉండేవాళ్ళు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సడన్గా అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. గతంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి సండూర్ పవర్, ఇతర కార్మిలేషియా, ఇతర వ్యాపార వ్యవహారాలన్నీ కూడా అక్కడి నుంచే చూసుకునేవాళ్ళు. కానీ ఆయన ఎంపీగా ఎన్నికైన తర్వాత అటు రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైసీపీ పార్టీ ఏర్పాటు, పాదయాత్ర, ఓదార్పు యాత్రలతో బిజీగా మారిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా లోటస్ పాండ్కు, ఆ తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఆ తాడేపల్లిలో ఉన్న నివాసానికే పరిమితమైపోయారు. ఎప్పుడు వెళ్ళని జగన్ ఇప్పుడు అటు బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నారు. అటు అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో నిర్మించుకున్న లోటస్ పాండ్కు కూడా చాలా రేర్గానే జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఒక్కసారి అటు ఆ సిబిఐ కేసుల విచారణ నిమిత్తం సిబిఐ కోర్టుకు హాజరైన సందర్భంగా ఆయన లోటస్ పాండ్కు వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయారు. ఇటీవల అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించడానికి వచ్చిన సమయంలో కూడా లోటస్ పాండ్కు వెళ్తారని ప్రచారం జరిగినప్పటికీ అక్కడ లోటస్ పాండ్కు వెళ్లకుండా నేరుగా ఆయన తాడేపల్లికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఇంతింత భారీ భవనాలు నిర్మించుకోవడం, వాటిల్లో ఎవరు ఉండకుండా కేవలం పని వాళ్ళకే మెయింటెనెన్స్కి అప్పచెప్పడం, ఇదంతా కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకు అంతంత భారీ భవంతులు నిర్మించుకోవడం, అది పని వాళ్ళకి విడిచిపెట్టడం అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. ఇటీవల అటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ కార్యాలయాలన్నీ కూడా ప్యాలెస్ల తరహాలో కట్టుకోవడం, రిషికొండలో కట్టుకున్న భారీ భవనాన్ని, విలాసవంతమైన భవనం పైన కూడా అనేక రకాల విమర్శలు చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి మరోసారి
అటు బెంగళూరు వెళ్ళారు. అక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఆయన చేస్తారు అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. అయితే హైదరాబాద్కు ఎందుకు రాలేదు అంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్లో ఉంటే తనకంత సేఫ్ కాదు, సెక్యూరిటీ కాదు, అందుకే ఆయన బెంగళూరు వైపు మొగ్గు చూపారనే వాదన కూడా వినపడుతుంది. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ అక్కడ ఉన్న డీకే శివకుమార్తో కావచ్చు, అక్కడ ఉన్న కాంగ్రెస్ మంత్రులతో గతంలో రాజశేఖర్ రెడ్డికి కొంత దగ్గర అనుబంధం ఉండేది. అదే అనుబంధం వీళ్ళతో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో బెంగళూరులో ఉంటేనే తనకు కొంతవరకు సేఫ్టీ అనుకునే అక్కడికి వెళ్ళారనే చర్చ రాజకీయ వర్గాల్లోనైతే కొనసాగుతుంది. చూడాలి జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ రకంగా నడిపిస్తారనేది కూడా వేచి చూడాలి. అంటే పవన్ ఒక విషయం చెప్పండి, ఇంత ఘోర ఓటమి తర్వాత జనరల్గా ఏ రాజకీయ నాయకుడైనా పార్టీకి దగ్గరగా ఉంటారు, లేకపోతే సమీక్షలు చేస్తారు, దీనికి సంబంధించి ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. కానీ ఇమీడియట్గా ఆయన బెంగళూరుని ఎంచుకోవడం, ఆ బెంగళూరులోనే నుంచి ఇకపైన పార్టీ అంతా కూడా నడిపించే అవకాశం ఉందని భావించాలా? ఖచ్చితంగా మనం చూస్తున్నాం. మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి శాసనసభలో తమకు కేటాయించిన ఛాంబర్లో కూర్చున్నారు. ఆయన పేరు పిలిచిన సమయంలో వచ్చి ప్రమాణ స్వీకారం చేసి అటు నుంచి అటే వెళ్ళిపోయారు. తిరిగి అటు స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో ఎక్కడా కూడా పాల్గొనలేదు. దానికన్నా ముందు కొంతవరకు పార్టీ కార్యకర్తలతో, పార్టీ ఎమ్మెల్యేలతో, పార్టీ ఎమ్మెల్సీలతో, అటు ఓటమి పాలైన ఎంపీ అభ్యర్థులతో ఆయన రకరకాలుగా చర్చించారు. తిరిగి ప్రజాక్షేత్రంలోనే ఉంటామంటూ చెప్పారు. కానీ దానికి భిన్నంగా ఆయన ఇప్పుడు తిరిగి బెంగళూరు వెళ్ళిపోవడాన్ని అంటే ఆయన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అనే భావన కనపడుతుంది. పార్టీ వర్గాలు కూడా అదే చెప్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మైండ్లో ఏదో ఆలోచన ఉంది. అది అక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేయడం కోసమే ఆయన యలహంక ప్యాలెస్ను ఎంచుకొని ఉంటారు. గతంలో ఆయన అక్కడి నుంచే వైసీపీ పార్టీ పెట్టడానికన్నా ముందు, అట్లనే ఎంపీగా ఎన్నికవడానికన్నా ముందు అక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు నిర్వహించేవారు. ఎవరైనా కలవాలంటే కూడా నేరుగా బెంగళూరుకే వెళ్ళి కలిసేవారు. కాబట్టి తిరిగి మరోసారి అక్కడి నుంచి తాను మొదలు పెడతాను, రాజకీయ చదరంగం మొదలు పెడతారు అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కొంతవరకు కామెంట్స్ చేస్తున్నారు. కొంత హల్చల్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడి నుంచి ఆయన ఏ రకంగా ఏం ప్రభావితం చేస్తారు? ఇప్పటికే ఘోరం ఓటమి పాలయ్యారు. కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా రేపు పార్టీలో ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. అయితే తిరిగి మరోసారి ప్రజాక్షేత్రంలో ఉండాలంటే కొత్తగా పాదయాత్ర నిర్వహించడమా, లేకుంటే ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, దానికి ఎక్కడా కూడా ప్రస్తుతానికి అవకాశం అయితే కనపడడం లేదు. కొంత వేచి చూసే ధోరణిలో ఉండేందుకే ఆయన బెంగళూరు వెళ్ళి ఉంటారు. ఇక్కడ ఉంటే, ఏపీలో ఉంటే అటు టీడీపీ నేతల విమర్శలు, దానికి కనీసం ఎదురుదాడి కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ వచ్చి లోటస్ పాండ్లో ఉందామంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ఎటువంటి సహకారం కూడా అందడు. ఇప్పటికే ఇక్కడ ఉన్న అటు సెక్యూరిటీ కోసం నిర్మించిన భవనాలన్నింటినీ కూడా తొలగించేసిన పరిస్థితి. ఇవన్నీ కాకుండా బెంగళూరు వెళ్ళి ఉంటే కొంత పరువు దక్కే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా కొద్ది రోజులుండి తర్వాత రాజకీయంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన చేసేదానికే ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్ని ఎంచుకొని ఉంటారని రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.